వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మహంకాళి సుబ్బారావు, బి శ్రీను నాయక్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా జరిగే రాస్తా రోకోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. వామపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈరోజు గ్యాస్ ధరలు ఈ 12 సంవత్సరాల వ్యవధిలో సుమారుగా 530 రూపాయల గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాహనదారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతాంగం కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు ఏకమై నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి విధి విధానాలపైన పోరాటాలు చేయడానికి సంసిద్ధం అవడం కోసం రేపు పొద్దున భారీ ఎత్తున రాస్తా రోకో కార్యక్రమం నరసరావుపేటలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాహనదారులు, రైతులు, అలాగే కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రాస్తా రోకోని విజయవంతం చేయాలని చెప్పేసి మీకు నిజ సమైక్య నుంచి, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, గ్యాస్ ధరలు పెరుగుతున్నా, పెట్రోల్ ధరలు పెరుగుతున్నా వారికి దాసోహంగా ఉంటారని తప్పితే ఎందుకు నువ్వు గ్యాస్ ధరలు పెంచావు మోడీ గారు, ఎందుకు నువ్వు డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతున్నావు, గ్యాస్ ధరలు ఎందుకు పెంచుతున్నావు అని అడగకుండా దాసోహంగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూటమి పాలన కూడా చెల్లు చిటికి చిరిగే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పద్మారావు నగర్లో భవన నిర్మాణ, ఇతర రంగాల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేస్త్రీల నిరసన కార్యక్రమం నిర్వహించారు. సెంట్రింగ్ రేట్లు పెంచడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్క్వేర్ ఫీటుకు 300 నుండి 450కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఇందిరా పార్కులో జరిగే ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు బయలుదేరారు. దానికి నిరసనగా ఐలన్న గారు బంధుకు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆయనకు మద్దతుగా మేమంతా కలిసి మా చెల్లో ఇందిరా పార్కు నిర్ణయం సమ్మె జరుగుతుంది. దాని పరంగా వాళ్ళకి మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, విలేజ్ నాయకులు, మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు దృష్టిలో పెట్టినటువంటి డిమాండ్ వల్ల మిగతా భవన కార్మికులకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తే వీళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఐలాండ్ చేస్తున్నటువంటి ధర్నాల్లో వీళ్ళు కూడా మద్దతు ఇస్తూ పోయేది ఏంటంటే 400 జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బంది దిక్కెళ్ళి ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తే పనిలో ముందుకు సాగుతూ నిర్మాణాలన్నీ కూడా ముందుకు సాగుతానికి ఎంతవరకు అయితే నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. నేను కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ సభ్యురాలు, ప్రెసిడెంట్ని. సో నాతో ఎంతవరకు అవుతుందో, నా పైన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ కష్టాలన్నీ కూడా నా ద్వారా కూడా వాళ్ళకి చేరవేస్తాను. అయితే ఇప్పుడు మీడియా ముఖంగా తెలియజేసేది శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పాల్గొని యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సుమారు 2001 మంది భక్తులు, స్థానికులు యోగా అభ్యాసంలో పాల్గొన్నారు. దేవస్థానం ఈ నెల 20 వరకు యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన ఆయన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా పెండింగుల్లో ఉన్న సమస్యలను సమన్వయంతో వెంటనే పరిష్కరించాలన్నారు. విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, భూ సమస్యలపై వచ్చిన వినతులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, డిఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు. ఒకసారి వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలని, వంట కార్మికుల వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెను ఛార్జీలు పెంచాలని, ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతోనే పథకాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బడి మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. బడి మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని కాపాడాలి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమం శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యలు, భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీజీఆర్ఎస్లో వచ్చిన వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. అమ్మాయికి అపాయింట్మెంట్ కావాలి, ఇక్కడ మనం ఐటీడీ ఆఫీసులో పనిచేసే వాళ్ళంటే ఈరోజు సాయంత్రం లోపు ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను, కొన్ని మేము చేయగలిగినవి ఇక్కడిక్కడే వెంటనే చేసుకెళ్తున్నాం. చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి లెటర్ వెళ్తుంది. ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పే బాధ్యత కూడా మా మీదే ఉంది. అందులో పరిష్కార మార్గాలు ఇక్కడ జిల్లా అధికారులు అందరూ ఉన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే పిఓ గారి పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా ఈ సమస్యలన్నీ కూడా మనం ఖచ్చితంగా తీర్చుకొని, అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రీవెన్స్లో సమస్యలు తగ్గుతూ వస్తున్నాయనేది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు మనం 10:30కి మొదలు పెడితే 1 గంటకి మొత్తం అయిపోయింది. ఇంత పూర్వం అంటే 3 వరకు చూసే టైం కూడా ఉండేది, మీకు అందరికి కూడా తెలుసు. అంటే సమస్యలు రోజు రోజుకు తగ్గుతున్నాయి అన్నది నా భావన. ఒకవేళ సమస్యలు ఎక్కడైనా ఉంటే కూడా అక్కడక్కడ మండలాల్లో ఎలా ఇస్తున్నారో మాకు ఇస్తున్నారు కాదు. కొంచెం ఆలోచిస్తే ఈరోజు టీచర్లు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు బెదిరిస్తారా? మేము తీసేస్తామని. ఏం తీసేసేది? మీరు ఏం పీకేసేది? తీసేసేదని అంటున్నారు. ఇలాగే చెప్తాం, మేము పీకేస్తాం, తీసేస్తామని. అంటే వాళ్ళకి ఉద్యోగస్తులంటే ఎంత చులకన భావన మీరు అర్థం చేసుకోండి. చాలా మంది ఉపాధి హామీ కూలీల పిల్లలు కూడా, రిక్షా పుల్లర్ల పిల్లలు, అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది నేను సాలూరులోని ట్రైనింగ్లో వెళ్ళి చూస్తే 64. బాపట్ల జిల్లాలో వైసీపీ, ఎస్సీసీల నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి నియామకాల్లో అర్హులకు న్యాయం జరగలేదని, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. ఈ ఉద్యోగాల నియామకంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉండటం గమనార్హం.
అక్రమాలను అన్యాయాలను ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో బాపట్ల జిల్లాలో ఎస్సీసీఎల్ ముందడుగులు ఉంటుందని నిశ్చిత సందేహంగా చెప్పగలం. ఎందుకంటే ఈ మధ్యన డిఎస్సి విద్యార్థులకు జరిగిన అన్యాయము అక్రమాల గురించి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చండాలమైన పనికి సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ విచారణలో ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ బాపట్ల జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో బాపట్లలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంతమంది పెద్ద ఎత్తున రావటం, ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన పట్ల మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారి సుపుత్రులు మరి నారా లోకేష్ గారి పోర్ట్ఫోలియోలో ఇంతమందికి మరి ఎస్సీ అభ్యర్థులకి డిఎస్సిలో అన్యాయం జరగటం, ఈరోజు మరి ఎలాంటి టెట్ కానివ్వండి మరి ఉత్తీర్ణమైనటువంటి ఏ పరీక్ష రాయకుండా మరి స్పోర్ట్స్ అనేటువంటి పేరుతో ఒక దొంగ మరి జీవోల్ని సృష్టించి మరి అక్రమంగా ఎంతోమందిని మరి రిక్రూట్ చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు మరి మీరు ఎక్కడున్నారు? మీరు ఈరోజు అడుగుతా ఉన్నాం, మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రజల నుంచి 75 వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొంటూ అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించి నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు సహా వివిధ అంశాలపై వచ్చిన వినతులను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను మంత్రి సూచించారు. ఏదో ఒకటి క్లారిటీగా చెప్పాలి. నువ్వు ఎవరైనా పంపించారా, నీకు ఎవరైనా నాటకం ఆడమన్నారా, లేకపోతే నీదే భూమి, మీ భూమే నేను ఒప్పుకుంటున్నాను, నీ భూమి అనుకున్నప్పుడు క్లియర్ డైరెక్ట్గా చెప్పడానికి ఏంటి? మరి వాళ్ళ దగ్గరికి ఎవరికి ఇచ్చినా ఏం చేసినా చేయాల్సిందే కరెక్టే కదా, ఇక్కడ చెయ్యాలి కదా, మరి మాకైనా చెప్పాలి కదా. తమాషాలు చేస్తున్నావా? అడ్మినిస్ట్రేషన్ అంటే ఆశ్రమాషం సర్వే చేయించుకున్నావా? నీ ఫోటో నీ పొలంలో ఏదనేది నీ ఎవిడెన్స్ ఉంది. ఎక్కడో ఎవరో ఫోటో తీస్తే నీ పొలం అని చెప్తున్నావు. ఇప్పుడు నీ పొలానికి వస్తాం, లేకపోతే జైలు పంపించమంటావా? నీ పొలం 15 తీసుకెళ్ళగలవా? సర్వే అని పంపిస్తామా? ఈయన పార్వతీపురం మన్యం జిల్లాలో రైతులు భూసారాన్ని కాపాడుకునే విధంగా పరిమితంగా ఎరువులు వాడాలని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు అవసరానికి మించి వినియోగం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గిరిజన రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని, వ్యవసాయ సేవలను పారదర్శకంగా అందించేందుకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టినట్లు ఆమె వివరించారు. ట్రాక్టర్లు ఇస్తున్నాం, టార్పలిన్లు ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా ఇస్తాం. కాబట్టి రైతులందరూ కూడా దయచేసి ముఖ్యంగా గమనించాల్సింది, ఎక్కువ ఎరువులు తీసుకొని లాస్ట్ టైము ఇబ్బంది పడ్డారు మీరే. అలాంటి పరిస్థితి కాకుండా మనం ఎకరాకి ఎంత ఎరువు వేస్తే బాగుంటుందో అంత వేసుకున్నట్టయితే ఈసారి మన ఆ ఓటీపీ ద్వారా మనకి వాళ్ళు ఏమడుగుతున్నారో అది ఇవ్వగలడానికి అవకాశం ఉంది మనకి. కాబట్టి వేరే వాళ్ళు తీసుకోలేరు కాబట్టి మనకి ఎక్కడ అంటే మిస్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి దాని మీద కూడా మీరు అంత దృష్టి పెట్టి ఎందుకంటే కొంతమంది ఇది వాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కొంతమంది హెల్ప్ చేయండి. హెల్ప్ చేసినట్టయితే, ఎందుకంటే అందరికీ ఫోన్లు వాడటం ఇదంతా తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన స్టాఫ్ను కూడా తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అంతా ఆల్రెడీ మనకి ఇవ్వడం కూడా జరిగింది. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు హోటల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జెండా ఎగిరే వరకు తాను వరంగల్ నగరంలోనే ఉంటూ కృషి చేస్తారని తెలిపారు.
పోటీ చేయాల్సిన బాధ్యత ముందే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి నాకు తెలుసు రేపు పొద్దున జరిగే మరి కార్పొరేషన్ ఎన్నికల్లో కంపల్సరిగా కాంగ్రెస్ తీసుకొచ్చే బాధ్యత వరంగల్లో నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ఈరోజు మరి నేరుగా మా దగ్గర మాత్రం అవినీతి జరగకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్ వరకు నేను ఎక్కడికి కదలా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ పాసమైలారం వార్డుల సంయుక్త వార్డు సభను మున్సిపల్ చైర్మన్ మోటే సుమలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల పట్టాల రెగ్యులరైజేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, మురుగునీటి సమస్యలు, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెత్త నిర్వహణ, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇస్నాపూర్లో అయితే ఐ థింక్ నో అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి ఆ సబ్జెక్ట్ లేదు. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించిన సేఫ్టీ మెజర్స్ గురించి కూడా దీంట్లో డిస్కస్ చేయమని చెప్పారు. ఆ తర్వాత యాంటీ డ్రగ్, ఇవాళ రేపు యువత ఎక్కువగా యాంటీ డ్రగ్కి అలవాటు, ఇతర డ్రైనేజ్ వాటికి కూడా డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మెయిన్గా ఎస్ఐఆర్ మనకి ఎవ్రీ వీక్లో 2-3 టైమ్స్ సిఇఓ గారు స్వయంగా ఈ ఎస్ఐఆర్ మీద వీడియో కాన్ఫరెన్స్ ప్రతి ఒక్క డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారితో కావచ్చు, ఆర్డీఓతో కావచ్చు, తహసీల్దార్సు ఎవరైతే స్పెసిఫిక్గా ఏఈఆర్ఓగా నోటిఫై ఉన్నారో మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్సు, జిహెచ్ఎంసీలో ఉన్న డిప్యూటీ కమిషనర్సు, తహసీల్దార్స్తో రివ్యూ చేయడం జరిగింది. మనకి జూలై 24 వరకు బిఎల్ఓస్ అందరూ మీ ఇంటికి వచ్చి మ్యాపింగ్ చేస్తారు. సో దయచేసి వాళ్ళందరికీ సహకరించి మ్యాపింగ్ అనేది ప్యూరిఫికేషన్కి మనందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను ప్రజలకి. ఈ వార్డ్ని ఇంత అరేంజ్మెంట్స్ చేసినందుకు స్టాఫ్ అందరికీ విజయనగరంలో ఎస్ఎంబీ చర్చిలో సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ నెల 13న జైభీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ సారథ్యంలో దళిత క్రైస్తవ సమర సంఘారావం సన్నాహక సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు మాజీ ఎంపీ హర్షకుమార్, అంబేద్కర్ మిషన్ అధ్యక్షుడు పివి సునీల్ కుమార్, జయకుమార్, ఐఏఎస్ తదితరులు హాజరవుతారని తెలిపారు. దళిత క్రైస్తవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుట్రను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రైస్తవ భారతదేశంలో ఈ ఉద్యమం ఎలాగెళ్తుందో మీరు చూడబోతున్నారు. మొన్న 12వ తేదీని విజయనగరంలో ఒక పెద్ద మహాసభ పెట్టాము. రేపు సెకండ్ సాటర్డే 13వ తారీఖుని జడాశ్రమ పెద్ద కార్యక్రమం 1,50,000 మందితో ఏలూరులో ఈ నెల 28వ తేదీని వారు ఒక సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియపరచడానికి దాని సన్నాహక సభగా ఈ శనివారం సెకండ్ సాటర్డే విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వస్తున్నారు. ఆ రోజు మరి విజయనగరంలో పరు ప్రజలందరూ కూడా ఇది కేవలం దళిత క్రైస్తవుల సమస్య కాదండి. ఇది మరి అంబేద్కర్ ఇండియా మిషన్ అధ్యక్షులు, ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్, వారు అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నారు. ప్రభుత్వం ఫారెన్ వెళ్ళారు, పర్మిషన్ లేకుండా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు వారి తాలూకా జన్మదినం, వారిని కూడా దేవుడు దీవించాలని. కడప జిల్లా ఎర్రగుంటలో లారీ రవాణా రంగం డీజిల్ ధరల పెరుగుదల, ఇంధన కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, డీజిల్ ఖర్చులు, టోల్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, విడిభాగాల ధరలు పెరిగినా సరుకు రవాణా ఛార్జీలు పెరగకపోవడంతో లారీ యజమానులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత కారణంగా బంకుల వద్ద గంటలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రవాణా రంగాన్ని ఆదుకోవాలని లారీ యజమానులు, రవాణా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాకు విఎల్టీడీ జీపీఎస్లో వెంటనే స్టాప్ చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారములు. మా ప్రెసిడెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గూడ్స్ వెహికల్స్
BFPD ఈపీఎస్ల గురించి మీ ముందుకు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజా రవాణాకు ఫిట్ చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. అవన్నీ కాదని మా మీద భారం వేస్తూ ఇప్పుడు జీపీఎస్లు బిగిస్తేనే మీ ఎఫ్సీలు అవుతాయి, పర్మనెంట్ వస్తాయి అనే ఉద్దేశంగా తీసుకొచ్చింది. దాంతో మా లారీ సంఘాల ఓనర్లు చిన్న పెద్ద మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ ఉద్దేశం అవి 2500 3000తో బిగించుకుంటే ఇప్పుడు 10,000తో బిగించుకోవాలని చెప్పి అది కూడా కొన్ని కంపెనీలతోనే టైప్ అయి ఉంటారు. అవే బిగించుకోవాలా, మీకు ఎఫ్సీ అయితే పర్మనెంట్ అయితే అనే ఉద్దేశంతో మాకు ఇక్కడ అధికారులు మా పనులను వెబ్సీలు పర్మనెంట్లు రాకుండా ఆపడం జరుగుతోంది. దాంతో మా లారీ సంఘాల వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని వెంటనే స్టాప్ చేయాలనే ఉద్దేశంతో కడప జిల్లా ఇన్ఛార్జి అయిన నేను గంగిరెడ్డిని మా సోదరులందరూ కలిసి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మాకు వెంటనే స్టాప్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథక కార్మికులు స్మార్ట్ కిచెన్ పేరుతో పథకాన్ని ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నాయుడు బన్వద మాట్లాడుతూ 23 ఏళ్లుగా కార్మికులు అప్పుడు చేసి విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని, ఇప్పుడు వారిని ఉపాధి కోల్పోయే పరిస్థితి తీసుకురావడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర స్మార్ట్ కిచెన్లు పెట్టొద్దని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. 23 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి ఈరోజు నగలు తనఖా పెట్టి ఈరోజు పశువులు అమ్ముకొని అప్పులు చేసి విజయవంతంగా వేడి భోజనము పిల్లలకి వండి పెడుతున్నారు. అలాంటి నేపథ్యంలో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో స్మార్ట్ కిచెన్లు పెట్టొద్దని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ సీపర్లు ఈరోజు జిల్లా కేంద్రానికి స్మార్ట్ కిచెన్లు పెట్టద్దు అది వంట వాళ్ళకి పెట్టడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. చాలా 22 సంవత్సరాల నుంచి ఇందులో 20 సంవత్సరాలు వంట చేస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామేశ్వరం బండ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం 5వ వార్షికోత్సవాన్ని 6వ వార్డు కౌన్సిలర్ అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రమీలతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పోతురాజుల విన్యాసాలు, బోనాల ఊరేగింపులు భక్తులను ఆకట్టుకోగా గ్రామ ప్రజల సుఖ సంతోషాలు, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఇలా మన రామేశ్వరం బండ ఇందిరేశం మున్సిపల్లో రామేశ్వరం బండ పోషమ్మ తల్లి 5వ సంవత్సర ఉత్సవానికి మన ఎమ్మెల్యే గారు ఇంతకుముందే వచ్చిపోయాడు. మరి ఇక్కడికి వచ్చిన అన్నలకు, అక్కలకు, పెద్దలకు అందరికీ కూడా మరి ఎందుకంటే వేరే గ్రామాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి చైర్మన్ అమ్మకు, ఇక్కడ ఉన్న ఆంజనేయులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మరి గుళ్ళకు కానీ బళ్ళకు కానీ మరి ఇంకా మసీదులకు కానీ చూసుకుంటామని చెప్పేసి మాకు భగవంతుడు చల్లగా ఊరును మరి మున్సిపల్ అంతా కూడా బాగా చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. భగవంతుని దయ ఉండి మరి వర్షాకాలం కానీ వర్షాలు కూడా మంచిగా పడి పంటలు కూడా బాగా పండాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ప్రజలపైన అందరిపైన ఉండాలి. దీనికి అన్ని సౌకర్యాలు కల్పించి తాను ముందుకై మన అంతిరెడ్డి గారు కౌన్సిలరు అన్ని ముందుకై తానే చేస్తుండు. ప్రతి సంవత్సరము అతనే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అతనే అన్ని ఖర్చు పెట్టి తాను చేసినందుకు చాలా వారికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అమ్మవారి దయ కృప అందరిపైన ఉండాలి. అమ్మవారి దయ వల్ల ఈసారి వర్షాలు బాగా పడి పంటలు పండాలి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.